31వ రోజు రాత్రి 11 గంటలు. ఓకే, అయినో నేను ప్రతి గేమ్లో నేను విన్ అవుతా, ఇది గెలిచేస్తా అని ఎప్పుడు చెప్పాను. నా 100% ఇస్తా. ఇక్కడ కూడా ఈవెన్ దో నలుగురిలో నేనే లాస్ట్ వస్తానేమో అనుకున్నా, నా ఫోకస్ నేను వదిలేదు. సో ఐ థింక్ ఆ అథారిటీ పాయింట్స్ పెట్టడం, ఇది అవ్వాలి అని చెప్పుకోవడం, అదంతా నేను చేశాను గట్టిగా ఒక వాయిస్ లాగా. అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీస్ ఉండాలి, నాలో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంది, అది నేను గట్టిగా చెప్తున్నాను. మళ్ళీ నాకు మీ అందరికంటే లైఫ్కి ఇంకా పెద్ద అనుభవం ఉంది, ప్రతి ప్రశ్నలకి సమాధానం ఉంది. వయసులో మీ అందరికంటే 20 years 25 years ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రతి ఆట డెడికేషన్తో ఎనర్జీతో చేసిన వాళ్ళు. నాలో ఉన్న అనాలిసిస్ ప్రకారంగా నేను చాలా ఈజీగా ఏ పర్సన్లో ఏ క్వాలిటీ ఉంది, ఏ పర్సన్కి ఏ పాజిటివ్ సైడ్ ఉంది, ఏ పర్సన్కి ఏ స్కిల్ ఎక్కువ, అది నేను చూస్ చేయగలుగుతాను విదౌట్ ఎనీ ఫేవరెటిజం. బిగ్ బాస్ హౌస్లో కూడా వాళ్ళు ఇలాగే ఉంటారు, ఒక డిసిప్లిన్డ్ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ముందుకి పోదాం అనుకున్నా. థ్యాంక్ యూ. I want Prerna to continue the game. Right. ఎందుకంటే ఐ థింక్ ఒక చీఫ్కి రెస్పాన్సిబిలిటీస్ ఎస్, ఎవరిని ముందు పంపించాలి ఎస్, అగైన్ ఫేవరెటిజం కూడా ఉండకూడదు ఎస్. కానీ ఐ థింక్ అది 2, 3 మీ ఇద్దరిలో ఉంది. ఒక టాస్క్ ఆడేటప్పుడు మీరు ఇద్దరు ఆన్ ద గో రెడీ ఉంటారు, సో దేర్ ఈస్ నథింగ్. కానీ ఒక చీఫ్కి బ్లేమ్ వచ్చినప్పుడు ఒక చీఫ్ ఆ బ్లేమ్ని ఎలా తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం నాకు. ఐ థింక్ ప్రేరణ కెన్ హ్యాండిల్ దట్ బెటర్ దెన్ ఆదిత్య గారు. అందుకే ఐ వాంట్ ప్రేరణ టు కంటిన్యూ ద గేమ్ యాజ్ అ చీఫ్. ఓకే సంచాలక్, ఫైనల్ డిసిషన్ మీది. నేను నా పాయింట్ చాలా క్లియర్గా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Well played, Aditya garu. Good job, Anna. You play game 100%. Not that man. Thanks. Super order, Anna. థ్యాంక్ యూ నేని. వన్స్ రాత్రి 11 గంటల 15 నిమిషాలు. నాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ మీరు చూసుంటారు, బట్ మీరు ఆల్సో చూసారు అండ్ దీనికి ముందు కొన్ని పాయింట్అవుట్ కూడా చేశారు నాలో మంచి క్వాలిటీస్ ఏమున్నాయని. మీరు పాయింట్అవుట్ చేసినవే ఐ థింక్ చీఫ్కి మంచి క్వాలిటీస్, ఫర్గివ్నెస్, అండర్స్టాండింగ్, కంపాషన్ నాలో ఉన్నాయి. అండ్ మీరు చెప్పినట్టు ఇన్ యువర్ ప్రీవియస్ డిఫెన్స్ నేను ఎప్పుడు బయస్ చూడలేదు. జనరల్గా ఎక్కడైనా ఐ విల్ నెవర్ పుట్ మై సెల్ఫ్ డౌన్. నేను నా గేమ్ గట్టిగా ఆడతాను. ఇక్కడ రావాలంటే చెప్పాలి, నిఖిల్కి చాలా వీక్స్ ఛాన్స్ వచ్చింది. నేను చీఫ్ అయితే ఐల్ టేక్ ఎవ్రీబడీస్ ఇన్పుట్స్. నేనే డిక్టేటర్లా ఏం చెయ్యను. సో ప్లీజ్ కన్సిడర్. ఆల్రెడీ ప్రేరణ చెప్పినట్టు, చాలా మంది చెప్పినట్టు, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చీఫ్గా ఉన్నాను. అండ్ నేను ఆడిన ఏ క్లాన్కి చీఫ్గా ఉన్నానో ఆ క్లాన్ ఎవ్రీ వీక్ ఆడి గెలిచిన వీక్సే. ఎక్కువ అని చెప్పాను, కానీ నేను కూడా ఈవెన్చువలీ ఇక్కడ ఇంట్లో వాళ్ళు కంపేర్ చేస్తే ఐఎమ్ ద మోస్ట్ హూ ఎక్స్పీరియన్స్ ద చీఫ్ ప్లేస్. అండ్ బీయింగ్ ఎ లీడర్ ఒక్కొక్కరిని పిచ్చిని ఎలా చేయొచ్చు అనే క్లారిటీ నాకు ఉంది, కాబట్టి ఐ వాంట్ టు బీ ఎ చీఫ్ అని అప్రోచ్ అవుతున్నాను. నేను ఆల్రెడీ నిఖిల్ లీడర్షిప్ చూశాను. నాకు నిఖిల్లో ఒక చాలా న్యూట్రల్ పర్సన్, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు. నేను లాస్ట్
2 వారాల నుంచి ప్రేరణ గారికి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ లీడర్షిప్ కోసం ఉన్న జీల్ ఆల్మోస్ట్ ఒక మ్యాడ్నెస్ వరకు నేను ప్రేరణ గారులో చూశాను. ఆల్మోస్ట్ ఒక పిచ్చి లాంటి. మనం అందరంకి తెలుసు ఈరోజు కూడా ఆమెకి హెల్త్ బాగాలేదు, కానీ ఎప్పుడూ కూడా ఎంత గట్టిగా ఆడుతున్నారు. మంచి స్ట్రాంగ్ విల్డ్ లీడర్షిప్తో ప్రేరణ గారు ముందుకి వెళ్ళాల్తుంది. నాకు అది అనిపిస్తుంది. మీలో ఏమీ తక్కువ కాదు, కానీ నాకు ఈ క్లాన్కి, ఈ హౌస్కి ఒక ఫీమేల్ లీడర్ కూడా చూడాలని ఉంది. సో నిఖిల్, యు ఆర్ ద బెస్ట్ చీఫ్, బట్ ఐ విల్ గో విత్ ప్రేరణ గారు. Sure. థ్యాంక్ యూ. ఇంకేముంది? లీడర్ ఎవరైతే Congratulations. Nikhil, well played. రాత్రి 11:30 ఇంటి సభ్యులందరూ కలిసి ప్రేరణ మరియు నబీల్ వీరిద్దరిలోంచి చీఫ్ కంటెండర్ అవ్వడానికి అర్హులు ఎవరో అనర్హులు ఎవరో నిర్ణయించండి. మా క్లాన్ వాళ్ళకి చాలా టైమ్స్లో నా మీద ఇరిటేషన్ వచ్చింది. ఎందుకంటే ఉన్న రూల్స్ని, ఉన్న ఏది ఫాలో అవ్వాలో మా క్లాన్ వాళ్ళు దానికి అగెన్స్ట్ వెళ్తే వాళ్ళ మీద కూడా అరుస్తా. ఎదుటి వాళ్ళు ఫాలో చేయకపోతే గట్టిగా అరుస్తా. ఏ ఒపీనియన్ ఉన్నా నాది పెట్టాను. ఎప్పుడు నేను వెనక స్టెప్లో లేను, బ్యాక్గ్రౌండ్లో లేను, ఎప్పుడు ఫ్రంట్లోనే ఉన్నాను. లిసనింగ్ చాలా బాగుంది నాది, ఫోకస్ చాలా బాగుంది. నేను నా కోసమే, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. నేను ఎలా ఉన్నానో, నా హార్డ్ వర్క్ మీకు కనిపించి ఉంటుంది. ఇక ఈ 5 వీక్స్లో ఇంతకన్నా నేను చెప్పలేను. ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు మీరందరూ కొత్తగా ఉండే, స్లోలీ నేను అలవాటు పడ్డా. కమింగ్ టు కనెక్షన్స్ విత్ ది హౌస్, అందరితో మాట్లాడతా ప్రతిరోజు. ఎవరైనా నాకు లో కనిపించిన వాళ్ళ దగ్గర వెళ్ళి నేను మోటివేట్ చేస్తూ ఉంటా. సో ఐఎమ్ కనెక్టెడ్ విత్ ది హౌస్. మేబీ అంత ఫ్రెండ్షిప్ లేకపోవచ్చు, బట్ నాకు మీ మంచిలు చెడులు, మీ లోపల ఏం క్వాలిటీస్ ఉన్నాయో అన్నీ తెలుసు. ఏ తప్పు చెయ్యకుండా తప్పకుండా బెస్ట్ ఇస్తా అని చెప్పి మాటిస్తున్నా. నాకు చీఫ్ అవ్వాలని గట్టిగా ఉంది కాబట్టి నేను ఈ గేమ్లో లాస్ట్ దాకా రాగలిగిన. ఫర్ షూర్ ఐ విల్ నాట్ మేక్ యూ ఫీల్ బ్యాడ్. ఏ పాయింట్ ఉన్నా తప్పకుండా రైట్ సైడ్ నించొని మీ అందరినీ సాటిస్ఫై చేస్తా అని అనుకుంటున్నా. ప్లీజ్ మేక్ మీ చీఫ్. టేక్ డిసిషన్ వైస్లీ. థ్యాంక్ యూ సో మచ్. రాత్రి 11:45 ఒక బ్యాలెన్స్ విషయంలో చూసుకుంటే ఇద్దరు మంచి పర్ఫార్మర్స్, దెర్ ఇస్ నో డౌట్. ఐ లైక్ ప్రేరణ ఆల్సో, నబీల్ ఇస్ ఆల్సో ఈక్వలెంట్ టు మీ. బట్ ఒక బ్యాలెన్స్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఐ థింక్ లిటిల్ ప్రేరణ అగ్రెసివ్ వెళ్ళిపోతుంది అండ్ హార్మ్ చేయడానికి కూడా వెనకాడదు. అది నేను నబీల్లో చూడలేదు, ఎవరిని హార్మ్ చేయాలి. ఇవాళ టాస్క్లో కూడా చూస్తే ఎవరు కావాలని పడ్డడమే తప్పితే ఆదిత్యను పుష్ చేయడం, నబీల్ ఎవరిని పుష్ చేయలేదు. నేను చూస్తున్నా, అది కూడా గమనిస్తున్నాను. ఇక్కడ నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను చెప్పలేదు, ఎవరు ఏం చెప్పినా నేను చేశా అన్నాడు. కానీ ఐ హ్యావ్ కమాండెడ్. ఎంతమందికి కమాండ్ అనుకున్నా, ఐ హ్యావ్ దట్ కమాండింగ్. ఇది హీ ఫాలోస్, దట్స్ వాట్ ఐ సెడ్. నేను స్పీచ్లో ఫాలో చేస్తాడు, కానీ ఎప్పుడు కమాండ్ చేసింది ఇది చెయ్యండి అని చేసి నేను చూడలేదు. ఐ వాంట్ నబీల్ ఒకటే, ఎందుకంటే నేను ఆడిన నబీల్తో ఆల్ 4 వీక్స్. స్ట్రాటజీస్ అనేది నబీల్ దగ్గర చాలా ఉంటాయి, ఎందుకంటే తనకి ప్రతి గేమ్ అర్థమైపోతుంది. వినే ఓపిక ఉంటేనే మనం చేయే శక్తి వస్తుంది. ఇప్పుడు మనం నా క్లాన్లో 4 ఉన్నారు నాతో కలిపి, 3 వినడం ఓకే. ఇప్పుడు ఆడు 8 మందిది వినాలి, ఆడైనా అమ్మాయి అయినా. సో ప్రేరణకు ఓపిక ఉందనిపిస్తుందా? పృథ్వీ, నేను సంచాలకుగా ఉన్నప్పుడు ఆల్రెడీ కమిటెడ్ ఉన్నా. నాకు ఫీమేల్ పవర్ చూడాలని ఉంది. ఎందుకంటే ప్రేరణ చిన్న దానికి ఇరిటేట్ అయినప్పుడు అది ఎట్లా పోర్ట్రే అవుతుంది అంటే, ఫేవరిజం చేస్తున్నారా, గ్రూప్ అయిన తర్వాత ఒక టీం అవుతున్నానా, నీతో క్లోజ్ మాట్లాడేసరికి ఇంకోలాగా అనుకుంటారు. నబీల్ అలా పోర్ట్రే చేసుకోవట్లేదు. ఆడందరితో అదే ఈక్వల్ టైం స్పెండ్ చేస్తారు. కట్ చేస్తే నేను అబ్జర్వ్ చేసే ప్రకారం కట్ చేస్తే ఒక్కడే ఉంటాడు. ఇప్పటిదాకా నా ఒక వీడియో కూడా టీవీలో రాలేదు. ఫర్ షూర్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద రైట్. తప్పకుండా ఇప్పటిదాకా గట్టిగా ఆడుతున్నా.
ప్లీజ్ డిసిషన్ వైస్గా తీసుకోండి. ఫర్ షూర్ గట్టి పోటీ ఇస్తా, వైల్డ్ కార్డ్స్కి కూడా గట్టి పోటీ ఇచ్చి ఆపడానికి ట్రై చేస్తా. ఈ దాకా చూసిన నబీల్ మేబీ 100% రాయల్ ఛాన్స్ రాలే, ఆపర్చునిటీ రాలే, బట్ షూర్ నాకు ఆపర్చునిటీ వస్తే గట్టిగా నించుంటా, బెస్ట్ చీఫ్ అయితా అవ్వడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. చాలా మాట్లాడలేదు అండ్ ప్రేరణ టాస్క్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుంది. ప్రేరణ అస్సలు వినదు, ఎవరి మాట వినదు. ఐ థింక్ ఐమ్ గోయింగ్ విత్ ప్రేరణ. ఎందుకంటే గేమ్స్లో కంపారిజన్ లేదు ఇద్దరికి. ఇద్దరు దే గివింగ్ దట్ బెస్ట్. ఎక్కడెక్కడ ఛాన్స్ వచ్చిందో అక్కడ. అండ్ ప్రేరణ బై అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నేను అబ్జర్వ్ చేసింది చూస్తే ప్రేరణలో కొంచెం ఎక్కువ ఉంది. ఏ డెసిషన్ అయినా తప్పైనా పర్లేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్ధరాత్రి 12 గంటలు. పృథ్వీ, బిగ్ బాస్, ఇంటి సభ్యుల నిర్ణయం ఏంటి? బిగ్ బాస్ ఇంటి సభ్యుల నిర్ణయ ప్రకారం చీఫ్ కంటెండర్ కి అర్హుడు అని నబీల్ ని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. ప్రేరణ యు స్ట్రాంగ్. ఝాన్సీ లక్ష్మీబాయి రా నువ్వు. బ్యాలెన్స్ ప్రేరణ బ్యాలెన్స్. పృథ్వీ, బిగ్ బాస్ మరియు నబీల్, బిగ్ బాస్, మీరిద్దరూ చీఫ్ కంటెండర్స్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. టైగర్. బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లైట్స్ కూడా ఆఫ్ అయిపోయింది. మీరికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 12 గంటల 15 నిమిషాలు. నువ్వు చీఫ్ అవ్వకపోయినా నిన్న ఆర్గ్యూ చేశారు చూడు ప్రేరణ ఏం ఆడింది అని, అందరూ మూసుకుపోతారు. ఓకే, యా, ఓకే, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. చూసిన ఇట్స్ నాట్ ఎనఫ్. ఆడియన్స్ చూసారు, ఈ గేమ్ చూసుంటారు. దే విల్ లవ్ యూ, దే విల్ లవ్ యూ ఫర్ దిస్. నిజంగా చెప్తాను, దట్ విల్ టేక్ యూ లాంగ్ వే. ఎస్, నాట్ చీఫ్. చీఫ్ కాదు. ట్రస్ట్ మీ. ప్రేరణ ఆలు ఫ్రై చేస్తున్నారు. ప్రేరణ యు ఆర్ క్వీన్ రా. ఫర్ మీ యు ఆర్ ద క్వీన్ ఫర్ ఎవర్. వాట్ ద ఫైటింగ్ స్పిరిట్ నాన్న. వాట్ మై ఝాన్సీ లక్ష్మీబాయి. వద్దా 32వ రోజు ఉదయం 10 గంటలు. చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా తమ్ముడు, చిటిక మీద చిటిక వేసరా అధికారం అణచి దించేసి పొగరు తొక్కి పట్టి నరము లాగుతా. ఎత్తుకు పోవాలి పల్లుడ కొట్టాలి, విధి విధి తిప్పి చెప్పుతో కొట్టాలి, ఎత్తుతూ తనాలి, విధవాడి బదవాడి చూడాలి, విరిచి 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 ఇరగ తోముదా. అధికారం అణచి దించేసి పొగరు తొక్కి పట్టి నరము లాగుదా. చిటిక మీద చిటిక వేసరా. మార్నింగ్. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలు. సో నిన్న పృథ్వీ గురించి చెప్పావు కదా. పృథ్వీ జనరలీ ఎవరి గురించి ఏం చెడు చెప్పడానికి లేదు. చెడు చెప్పడం కాదురా, ఒకరి గురించి రాంగ్గా చెప్తాడని కాదు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడా అంటే ఆడు చేసుకుంటాడంటే ఒక సైడ్ నుంచి మాత్రం వినేస్తాడు, ఇంకో సైడ్ నుంచి చూడు. ట్రై టు ఎక్స్ప్లెయిన్ హిమ్, ఇట్ మైట్ బి లైక్ దిస్ ఆర్ లైక్ దాట్ అనేది చూసి అబ్జర్వ్ చేసి చెప్పు. బోత్ ద సైడ్ సడన్గా ఒక సైడ్ నుంచి ఏం వింటాడో లేదో చూస్తాడో అదే నిజం అనుకుంటాడు. కొన్నిసారి నాకు అనిపించింది. ఇప్పుడు ఆడు ఒకవేళ చీఫ్ అయినా ఆడికి ప్రెషర్ ఎక్కువ పడుతుంది. మేబీ ఇఫ్ ఐఎమ్ దేర్ ఐ ట్రై టు టేక్ కేర్, ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఐ డోంట్ థింక్ హి లిసన్స్ టు మీ.
బట్ లిస్నింగ్ క్యాపబిలిటీస్ పెంచుకున్నాడు ఫ్రమ్ స్టార్టింగ్. మనం నార్మల్గా అందరూ చెప్పేలాగా విండు, అది తప్పు ఇది తప్పు అంటే విండాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ కావాలి ఆడికి. అది నేను తప్ప నువ్వే చేయగలుగుతావు. అందుకు నీకు మాత్రమే చెప్తాను. సాయంత్రం 5 గంటలు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎన్నో క్లాన్స్ మరియు ఎంతోమంది చీఫ్స్ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఒకటే క్లాన్, అలానే ఒక్కడే చీఫ్ ఉండబోతున్నారు. కాబట్టి ఇంటి సభ్యులందరూ వారి దగ్గర ఉన్న క్లాన్ బ్యాండ్స్ని, అలానే సీత మరియు నిఖిల్ మీ హారాలని గౌరవంగా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టండి. ఎవరెవరు బ్యాన్స్ ఇక్కడ ఉంది తీసుకోవచ్చు. లెక్క ఇది ఒక పృథ్వీకి ఇచ్చాను నేను కలర్ గేమ్ లో. థ్యాంక్ యూ. నిఖిల్ వాజ్ మై బెస్ట్ చీఫ్. నిజంగా ఆల్ ఆఫ్ యూ వర్ వెరీ గుడ్, బట్ నిఖిల్ వాజ్ మై బెస్ట్. గ్రేటెస్ట్ చీఫ్ టిల్ నౌ. నువ్వు నేను మొన్న నిఖిల్ చీఫ్ గా నచ్చడన్నో ఎప్పుడు అక్కడ నిఖిల్ ఈజ్ లయింగ్ టు with the proud. yes All the proud. Now we are a team. yes bye. సాయంత్రం 5:30 చీఫ్ కంటెండర్స్ ఇద్దరికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ రాజయ్యేది ఎవరు. ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా బ్లాక్స్ని సరైన సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో అరేంజ్ చేయడం. ఆ బ్లాక్స్ని సంపాదించడానికి మీరు కొన్ని అడ్డంకులను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క అడ్డంకిని పూర్తి చేస్తుంటే మీకు కొన్ని బ్లాక్స్ లభిస్తూ ఉంటాయి. మొదటి బ్లాక్స్ని సంపాదించడానికి మీరు పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని దాటగానే శాండ్ బాక్స్ ఉంటుంది. ఆ శాండ్ బాక్స్లో మీకు కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. ఆ తర్వాత స్క్రూని తిప్పి దాని కింద ఉన్న కొన్ని బ్లాక్స్ని తీసుకొని నేరో జిగ్జాగ్ పాత్ మీదుగా వెళ్తుంటే మధ్యలో కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. చివరగా బ్లాక్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బ్లాక్స్ అన్నిటినీ సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏ సభ్యుడైతే వెళ్ళి సరైన సెంటెన్స్ని బ్లాక్ స్టాండ్లో పెడతారో ఆ సభ్యుడు ఈ టాస్క్ గెలిచి మెగా చీఫ్ అవుతారు. ఓకే బిగ్ బాస్. ఈ టాస్క్కి ప్రేరణ సంచాలకులు. సాయంత్రం 5:45 లేపరు ఇది ఉంది కదా, అది తిప్పేది పట్టి ఇలా తిప్పు. సారీ ఇలా తిప్పు. ఉల్టా తిప్పాలా? ఇది ఓపెన్, దిస్ ఇస్ టైట్, దిస్ ఇస్ ఓపెన్. సో ఇలా తిప్పు. అంటే నువ్వు ఇలా వెళ్తే నీ రైట్ సైడ్ వెళ్ళు. అదే ఇలా. ఓకే ఓకే. ఐ యామ్ మెగా చీఫ్ సెంటెన్స్. ఎందుకంటే 2 ఎమ్ములు ఉన్నాయి. ఐ యామ్ మెగా చీఫ్ ఉండొచ్చు. సో ఓకే, స్పేస్ ఉన్నప్పుడు ఎంటీ బ్లాక్, ఐ పక్కన ఎంటీ, యామ్ పక్కన ఎంటీ, ఏఎం యామ్. ఓకే, మెగా పక్కన ఎంటీ బ్లాక్, చీఫ్. అది తీసుకొని పట్టుకొని వెళ్ళినప్పుడు నోట్స్ తీసుకో. ఐ థింక్ ఇట్స్ ఐ యామ్ మెగా చీఫ్. ఐఏఎం ఐఎమ్ స్పేస్ MEGA మెగా. ఐకి స్పేస్ ఉందా? IAM కంటిన్యూస్. IAM ఒక బ్లాక్ వదిలేదు. MEGA మెగా ఒక బ్లాక్ వదిలేదు. CHIEF. ఓకే, ఆ లెటర్స్ ఏముంటాయో అక్కడ కూడా చూసుకో, టెన్షన్ పడకు. గో గెట్ రెస్ట్. సాయంత్రం 6 గంటలు. Come on, Prithvi. Come on, Nabil. Come on, guys. Come on, Nabil. Come on, Prithvi. ఓహో, Prithvi. Super Prithvi.
తిప్పు తిప్పు ఎస్ 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 అంతే 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 అన్న రివర్స్ తిప్పుతున్నావు రివర్స్ తిప్పుతున్నావు నబీల్. స్పీడ్ నబీల్, స్పీడ్ కొట్టు కొంచెం. కామ్ డౌన్ పృథ్వీ, యు ఆర్ డూయింగ్ గ్రేట్. పైకి లాగు నబీల్. మెగా చీఫ్ టాస్క్ తర్వాత నడవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నడవాలి. కామ్ యా అది కూడా దాంట్లో దట్ ఈస్ లాగు. ఏ లేపరా పృథ్వీ. అదే చెప్తున్నాను. కానీ నబీల్, నో కానీ. పెట్టి తిప్పు ఫాస్ట్. Calm down, Prithvi. You're doing good. Calm down. Okay, Focus. Done. Very good. Careful, yeah. Very good నబీల్. పృథ్వీ అలాగే బ్యాలెన్స్ నానా. కమ్ ఆన్ బ్యాలెన్స్. అయిపోయింది నాన్న. ఎల్లు స్లోగా. పృథ్వీ వెళ్ళిపో జంప్. కింద చేసుకోండి, కింద సెట్ చేసుకో కింద. వచ్చేసిందేమో నబీల్ చెక్ చేయి. గుడ్ జాబ్ నబీల్, గుడ్ జాబ్. టైం ఉంది, జస్ట్ ఫోకస్. ఫర్గెట్ టు నబీల్. పృథ్వీ walk on it. వెరీ గుడ్. ఎల్లు. 1 అయిపోయింది పృథ్వీ. వాపస్ లెటర్ సెట్ చేసుకోరా నీట్ గా అక్కడే. First ఐ యామ్ మెగా చీఫ్. నబీల్ మెగా చీఫ్. కామ్ డౌన్. Don't give up, Nabil. Patience. Nabil, calm down. Breathe. Slowly. Stop. yes అది తీసుకో ఇప్పుడు. కూర్చో, ఆరాంసే కూర్చొని తీసుకోపోను. Now very careful. Careful. అవి ఎట్లా అలానే కూర్చుని CHIF 1 don't take support. EF. CHIF. No. No. సారీ. వాళ్ళది. యా అందరూ చెప్తున్నారు ఇక్కడ. గుడ్ జాబ్ నబీల్. నైస్ నబీల్. వాట్ ఫామ్ చేయి. వాట్ ఫామ్ పెట్టకపోయినా పర్లేదు. ఇదే కదా వన్ ఆఫ్ ద థింగ్స్ డోంట్ ఓకే. నబీల్ పేషెన్స్. ఫేస్. silence ఓకే సారీ. ఓకే. నబీల్ కమ్ ఆన్ నబీల్. అన్ని బ్లాక్స్ వాడాలి. అన్ని బ్లాక్స్. కింద పెట్టు. కామ్ డౌన్ పృథ్వీ. నీ బ్లాక్స్ వాడాలి. కరెక్ట్. అన్ని బ్లాక్స్ వాడాలి. కామ్ డౌన్. మధ్యలో ఎంటీ బ్లాక్స్ పెట్టు. నో అన్ని బ్లాక్స్ వాడాలి. అన్ని బ్లాక్స్ వాడాలి. పృథ్వీ వెయిట్. అదే పెట్టమ్మా. కామ్ డౌన్. సరిగా పెట్టరా. సరిగా పెట్టు అన్ని బ్లాక్స్ వాడాలి. కొట్టు. పృథ్వీ ఆ బ్లాక్ టిప్పు రెడ్ టిప్పు ఆ బ్లాక్ కొట్టాకలేదు. ఎందుకు లేదురా. నబీల్ పెట్టు అయిపోయింది. గేమ్ ఇస్ డన్. కరెక్ట్ ఉంది. కరెక్ట్లీ. డోంట్ వరీ. అయిపోయింది. నబీల్ యా నబీల్. One has put it correct. ప్రెషర్లో పడుతున్నా. యా కొట్టు మళ్ళీ. సూపర్ మచ్చా. నబీల్. కాదు. వదిలే. సైలెంట్ గా ఉండు. ఏమి చెప్పకూడదు కదా. వదిలేరా. yes good job Yes, good job. Yes. that was right baba He's correct. I Yes, gap ఉండాలి. Yes, this is correct. gap అయిపోయిందా Yes, అది this is correct. that was good job Gap ఉండాలి. gap ఉండాలి Space ఉండాలి. Very good. Space ఉండాలి అక్కడ. I am up yeah లేదు స్పేస్ ఉంటది లేదు లేదు రాయలేదు బట్ థ్యాంక్ యూ. కింద ఎందుకు స్పేస్ ఉంటది మామ లాస్ట్ బ్లాక్ కింద లాస్ట్ సెంటెన్స్ ఓకే సంచాలక్. ప్రేరణ, బిగ్ బాస్. మీ ప్రకారం విజేతలెవరు? నబీల్ బిగ్ బాస్. ఈ టాస్క్లో విజయం సాధించి మెగా చీఫ్ అయినందుకు నబీల్ మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. మై టైగర్ కంగ్రాట్యులేషన్స్ బిగ్ బాస్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ జాబ్ సారీ చెప్దాం అనుకున్నా బట్ ప్రేరణ సెట్
First mega chief of Big Boss house. I am I apostrophe M వస్తుంది. am ఉన్నప్పుడు స్పేస్ వస్తుంది. But these people helped kada. You guys also were helping. I kept telling ఎవ్వరు మాట్లాడకండి. She was అరే కాదురా సాయంత్రం 6:15 యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఐ స్పేస్ వచ్చి ఏఎం వస్తుంది. అవునరా వస్తుంది కానీ Blockage ఏం పరంగా పగలగొట్టి. చూస్తే పాపం వాడు ఆడి నించున్నాడు కదా. ఓకే కామ్ డౌన్. హార్డ్ లక్, కంగ్రాచులేషన్స్. బ్లాగ్స్ తను ఏం చెప్పింది అన్ని యూజ్ చేసుకోవాలి. అంత సంచాలక్ అయి ఉంటే షీ వుడ్ హావ్ టోల్డ్ కదా కరెక్ట్ గా పెట్టు. అది కూడా చెప్పకుండా ఏంట్రా సంచాలక్ అంటే అది ఎవరి కోసం ఆడిందని నాకు అర్థం కాలేదు. అన్ని బ్లాగ్స్ వాడాలి అని చెప్పింది. అలా అయితే మేం చెప్పలే మరే అక్కడ పెట్టరా అని కరెక్ట్ గా అని చెప్పుంటే కూడా చెప్పేవాళ్ళం కదా. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ. సాయంత్రం 6:30 సాడ్ ఫీల్ అవుతున్నావా నువ్వు కూడా? Obviously. అసలు ఎలా ఆడాడు జస్ట్ నాకు తెలీదు జనరలీ దట్ ఆల్రెడీ సీత చెప్పిందంట నబిల్కి స్పేస్ వస్తుంది అని. మరి నాకు చెప్పొచ్చు కదా అంటే ఐ వాంట్ నబిల్ టు విన్ ఆబ్వియస్లీ అని. కాదురా బ్లాగ్స్ ఎక్కడైనా పెట్టవచ్చు కనీసం వాడు ఆడిన స్పీడ్ కోసమైనా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది ప్రేరణ. బికాస్ హోల్ హౌస్ డిడ్ నాట్ సపోర్ట్ ఫర్ ప్రేరణ అండ్ వీ డిడ్. అట్లీస్ట్ చేయు. ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్ట్ హర్ డెసిషన్ బట్ స్టిల్ ఐ వాంటెడ్ హిమ్ టు. But end of the day, Sanchalak decision finally house. Okay, no super. Super. Don't worry. సాయంత్రం 6:45 మస్త్ ఆడావు తెలుసు. మస్త్ ఆడావు నిజంగా. దట్ మ్యాటర్స్. అరే ఏం ఆడావు తెలుసారా? ఆ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఏం కాదులే కానీ ద గేమ్ ఐ వాజ్ లైక్ ద పాకెట్స్ బట్ ఫర్ ద గేమ్ నో క్రయింగ్. నువ్వేనన్నా చెప్పావు చీఫ్ కాదు గేమ్ మ్యాటర్స్ అని. స్పేస్ ఒకటి. ఇట్స్ ఓకేనా, ఇట్స్ ఓకేడా, ఇట్స్ ఓకే. యూ ఆర్ ఆర్ మెగా చీఫ్. డోంట్ వరీ. నువ్వే చెప్పావు నిన్న గేమ్ ఆడేది చూస్తారా అని. వదిలే, ఇట్స్ ఓకే. గేమ్ అలా ఉందిరా, నువ్వు ఆడింది ఎప్పుడు రా ఆడు. కోపం ఉందా? వీళ్ళ మీద కోపం ఉందా? వీళ్ళ మీద ఉండాలి నీకు. ఎందుకు? ఎవర్రా చెప్పింది వాడిని కొట్టు కొట్టు కొట్టు? నేను కొట్టలేదురా. కొట్టాడు అక్కడి నుంచి. నువ్వేం చెప్పావు? ఏం చెప్పావు? కొట్టు. అన్ని బ్లాక్స్ లేదు. అన్ని బ్లాక్ నేను బ్లాక్స్ యూజ్ చేయమన్నా, బెల్ కొట్టమని నేను చెప్పలేదు. అన్ని బ్లాక్స్ యూజ్ చేయమని చెప్పాలా లేకపోతే కరెక్ట్ గా చూసుకో నేనెందుకు చెప్పాలది? వాళ్ళు అదేరా అక్కడ అంత నీట్ గా. సరేరా, మేమేం అనుకున్నాం తెలుసా ప్రేరణ? ఒక నిమిషం, నేను సంచాలక్ అయ్యి ముందు వీళ్ళు చెప్పాను వాడికి సెంటెన్స్ చెప్పేసేయని. అది అనుకున్నాం. సరే ఓకే, పెట్టేసిన తర్వాత బెల్ కొట్టాడు. తర్వాత కూడా వాడు సెట్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ కొట్టాక సెట్ చేయకూడదు. వాడు కొట్టేసిన వెంటనే వాడి గేమ్ ఆగిపోయింది. సరే పెట్టేటప్పుడైనా నువ్వు చెప్పాలి. మీరందరూ అక్కడ బెల్ కొట్టు ఎవరు చెప్పారు? నేను తిరిగి చూడలేదు కానీ బెల్ కొట్టు ఎవరు చెప్పారు? నేను అక్కడ చెప్పాను అన్ని బ్లాక్స్ వాడాలి అండ్ ఒక్కసారి ఒక స్టెప్ తీసుకుని చూసుకో అన్నాను. నేను అక్కడ నేను చూసుకో అని కూడా నువ్వు చెప్పొచ్చు ప్రేరణ. వాడు చాలా టాస్క్ రా. చెప్పొచ్చు. నేను చెప్పను.
సరే రా నువ్వు చేస్తావు, వదిలేరా, ఓకే ఫైన్. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. నేను డెసిషన్ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. అక్కడ సెంటెన్స్ ఫార్మ్ చేయడం అనేది టాస్క్ లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. కానీ నేనేం చెప్పొచ్చు అక్కడ, సరిగ్గా చూసుకోండి, చూసుకో అని చెప్పాల్సింది కదా ప్రే. ఎందుకు చెప్తాను యష్మి, సెంటెన్స్ ఫార్మేషన్ ఇస్ ద టాస్క్ దేర్. అంటే ఇవన్నీ ఈ ముందు చేసిందని టాస్క్ లేదా, ఓన్లీ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టాస్క్. అంత చేశాడు కదా, అంత స్పీడ్ గా వచ్చా, అది ఒక్కటి నువ్వు చేయడానికి అవ్వలేదా? అది నీట్ గా అంతా పెట్టేసి తెలిసి ఉండాలంటే వాళ్ళు జంబుల్ చెయ్యరు. సో జంబుల్ చేశారంటే దే వాంట్ ద కంటెస్టెంట్ టు ఫిగర్ అవుట్ ఎలా వేయాలి అనేది. అక్కడ నేను చెప్తే అది ఆన్సర్ లీక్ చేసినట్టు. ఐ డి నాట్ వాంట్ టు డూ దట్. ఐఎమ్ హ్యాపీ. ఓకే, నీ డిసిషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రాత్రి 7 గంటలు. ఇప్పుడు ద మెగా చీఫ్ అయ్యో, ఐ మీన్ యు ఆర్ ద మెగా చీఫ్. ఆ రెస్పెక్ట్ ఉంటాయి ఏదైనా కానీ. మెగా చీఫ్ టీమ్ ఆల్ ద టీమ్, అదే ఒక్కొక్కరు పవర్, దాన్ని ఎలా వాడాలో ఆలోచించు. మా ఎనీ టైమ్ యూ కెన్ టాక్ టు మీ. సేమ్ అంటే చేస్తే సపోర్టివ్ అయిపోద్దేమా? ఎక్కడ సపోర్ట్ అయిపోతుందా? నువ్వు ఇప్పుడు ఇద్దరు అక్కడ అరేంజ్ చేస్తుంటే నీకు మాత్రం చెప్పి వాడికి చెప్పకపోతే అది తప్పు. వాడు ఇంకా అక్కడ రాలేదు, నువ్వు చేస్తున్నావు, చెప్తే ఏమైపోతుంది, అక్కడ క్లియర్ విన్నర్ అయిపోతావు కదా. సో మేబీ ఆర్ మైండ్లో నువ్వు అవ్వకూడదు, వాడు అవ్వాలి అనేది ఉండిందేమో. ఐ డోంట్ నో. మరి టీం గెలిచింది కాంతారా. నేను చాలా హ్యాపీ ఉన్నాను. దానికి కూడా అట్లీస్ట్ నా క్లాన్ నుంచి ఒకరు ఇన్ని ఓడిపోయిన వావ్, అసలు చీఫ్ కాదు మెగా చీఫ్. అందుకే ఫస్ట్ రాగానే అన్నా కదా, ఫస్ట్ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ నడిచిన నేను. కమ్ డౌన్. ఫ్రెండ్ అయిందని నేను సైలెంట్ గా ఊరుకున్నాను. లేకపోయి ఉంటేనా సంచాలక్ కంటే ఏం పెద్ద ఇది అడుగుతాడు. నువ్వు రా 2 weeks నుంచి సతన్ చీఫ్ అవ్వాలి, హ్యామర్ గేమ్ నుంచి అన్ని స్ట్రాటజీస్ అయితే ఇది బొక్క నాకు ఎందుకు అవన్నీ చేస్తుంటే గిచ్చివి ఒక హెల్ప్ చేయడానికి అవ్వలేదు. ఏదో సంచాలక్ అంటే క్యారెక్టర్. రాత్రి 7:15. ముందు చీఫ్లు 5 6 మ్యాక్స్ హ్యాండిల్ చేసింది. బట్ యు ఆర్ హ్యాండిలింగ్ నౌ 9 people. 9 తప్ప 9 people. సో బర్డెన్ నార్మల్ చీఫ్ కంటే 2 times ఉంటుంది. అండ్ దానికి తోడు ఇంకొక థర్డ్ బర్డెన్, స్ట్రేంజర్స్ 8 members వాకిన్ అవుతున్నారు. వాళ్ళకు ఆపోజిట్గా నువ్వు వెళ్తుండాలి, నీ క్లాన్ని నువ్వు మేనేజ్ చేస్తూ ఉండాలి, ఇన్నున్నాయి. సో పులికి వేటాడని నేర్పించాల్సిన అవసరం లేదు, అది వేటాడుతుంది, దానికి తెలుసు. సో పులిలాగానే ఉంటుంది, అంతే అంతే కదా. కామయ్యావా? లేదు. లేదా ఇంకా అదే మొహంలో ఉన్నావా? ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి ప్రేరణ. ఓకే తీసుకో. ఇలాగ నేను చెప్పనా, నాకు స్పేస్ కావాలి, 5 minutes వదిలే అన్నా అనిందా? అదే నానింది. ఇప్పుడు ఓకేనా? లేదు, కొంచెం టైం కావాలి. ఊరికి నేను పంపించే ఏమంత ఇరిటేటింగ్ ఫెలో. రాత్రి 7:45. ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం ఇప్పుడు వేరే క్లాన్తో కొట్లాడుతున్నాం కాబట్టి మన క్లాన్లోనే మనం ఒక ఫైట్ లాగా చేసుకోకుండా, బికాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు మనం కొట్టుకుంటే మనమే డౌన్. సో మనం మీరు ఏ పాయింట్ ఉన్నా నాకు వచ్చి చెప్పండి, నేను అవసరమైతే మాట్లాడతా, ఎవరితో నేను ఏమైనా అవుతుంది మీ పర్సనల్ ఏమైనా ఉన్నా కానీ షూర్ నేను ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చెప్పగలితే చెప్తా, దాని తర్వాత మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి. అండ్ అది మెయిన్గా పెద్ద డ్యూటీ ఏముంటుంది అంటే నామినేషన్స్లోకి వెళ్ళి సేవ్ చేసుడైనా డైరెక్ట్ నామినేట్ చేసి ఇక్కడే శత్రువులు అవుతారు, క్లాన్ లో ఇక్కడే శత్రువులు అవుతారు. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంటుంది, అఫ్ కోర్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కి అన్గ్రేట్ఫుల్ గా కూడా ఉండద్దు, మనం గ్రేట్ఫుల్ గానే ఉండాలి. ఇప్పుడు ఇంకా 4 చీఫ్లు ఉన్నారు కదా, నిఖిల్ కి బాగా తెలుసు యాక్చువల్ గా చూసుకుంటే, 4 weeks ఉన్నాడు కాబట్టి ఏ స్టెప్ తీసుకుంటే ఎట్లా అవుతుంది అనేది కొంచెం మాట్లాడుకుంటే నడిపియాలి అంతే. ఫర్ షూర్ మనం ఎంత 100% మంచి చీఫ్ అయినా తప్పులు వెతుకుతారు, నామినేట్ కూడా అవుతావు, నువ్వు చెప్పినట్టు ఫర్ షూర్ నామినేట్ అవుతాం. రాత్రి 10:45. ఏది ఇలానే ఉంచానా బౌల్లేనా?
న్యూ పీపుల్ ఆర్ కమింగ్ రా. వావ్, బ్యూటిఫుల్ ఎఫెక్ట్ బిగ్ బాస్. నైస్. లైట్ ఆనా? అరే ఇలాంటి కొత్త కొత్త షాపులు వస్తూ ఉంటుంది. లేదు. అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి. అయ్యో రాత్రి 11 గంటలు. ఇదొక లిమిట్లెస్ సర్ప్రైజెస్తో కూడిన సీజన్ అని మీ అందరికీ తెలుసు. అందులో నుంచి మీరొక పెద్ద సర్ప్రైజ్ని ఇప్పుడు చూడబోతున్నారు. బిగ్ బాస్ సీరియల్ యాక్టర్. ప్రతిరోజులాగానే మొదలైన ఈరోజు మీలో ఒకరికి మాత్రం పీడకలగా మారబోతోంది. మణికంఠ, బిగ్ బాస్, నైనిక, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ మరియు ఆదిత్య, మీరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. ఈరోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్లో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్ మరియు మణికంఠ మీరు ఈ రోజుకి సేఫ్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఆడియన్స్, అందరికీ చాలా థ్యాంక్ యూ. ఆదిత్య, విష్ణుప్రియ మరియు నైనిక, మీలో నుంచి ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్ళనున్నారు. మీరు ముగ్గురు మీ బ్యాగ్స్ని సర్దుకొని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి. మీరుకి వెళ్ళొచ్చు. Stay strong. I don't think I'll go. చెప్పాను కదా మరి నువ్వు సేఫ్. చెప్పాను కదా నువ్వు సేఫ్. చెప్పాను కదా ఆడియన్స్ ఇస్ లైకింగ్ వెరీ మచ్. ఓకే పేరు అరే నేను నార్మల్ ఉన్నాను రా, నువ్వు కూడా నార్మల్ ఉండు, దాంట్లో ఏమి. అరే ఐఎమ్ 100% ఓకే. అరే వై షుడ్ ఐ? నేను బట్టలే ప్యాక్ చేయను. మీరు ఎలా పంపిస్తారు నేను చూస్తా. నేను బట్టలే ప్యాక్ చేయను. బిగ్ బాస్ నేను ప్యాక్ చేయను నా బట్టలు. ఓ అలా, ఓ ఇలానా నేను ప్యాకింగ్. గర్ల్స్ నేను ఏమన్నా హర్ట్ చేసి ఉంటాం, సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. నేను అందరికి ఎప్పుడైనా తెలియక హర్ట్ చేసి ఉంటాం, సారీ బోత్ ఆఫ్ యూ. నథింగ్, ఏం లేదు రాపిచ్చి. ఐ లవ్ యూ బోత్. ఐ లవ్ యూ టూ. I love you, Naini. I'm so I sorry. love you. I've never understood you. ఐ లవ్ యూ బోత్. ఏడ్పించకండి రా. Sorry. రాత్రి 12:15. ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక రెడ్ లైన్స్ వెనుక మెయిన్ డోర్ వైపు తిరిగి నించోండి. మీ లెక్క ప్రకారం ఎవరు ఈరోజు రాత్రికి ఈ ఇంట్లో నుంచి
బయటకు వెళ్ళబోతున్నారని అనుకుంటున్నారో వారిని ఒక అడుగు ముందుకు తీసుకువచ్చి వారే వెళ్తారని ఎందుకు అనుకుంటున్నారో కారణాలు చెప్పండి. నిఖిల్, మొదలుపెట్టండి. బిగ్ బాస్ ఎందుకంటే ఆదిత్య నాకున్న స్ట్రెంగ్త్ మనం ఇప్పుడిప్పుడే 2-3 డేస్ నుంచి చూస్తున్నాం. ఆల్రెడీ హీఈస్ వెరీ స్ట్రాంగ్, అన్నీ స్ట్రాంగ్ ఉంది. అది ముందే చూస్తుంటే ఇంకా స్ట్రాంగ్ బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతా అనుకున్నా. ఐ వాంట్ హిమ్ టు ప్లే మోర్ స్ట్రాంగర్, ఇంక్లూడింగ్ అంటే కంపేర్ చేస్తే కొంచెం అన్న కొన్ని విషయాల్లో వెనుకబడుతున్నాడు అనిపించింది కాబట్టి ఆదిత్య అన్న బిగ్ బాస్. సారీ. కరెక్ట్. మణికంఠ. బిగ్ బాస్ బిగ్ బాస్ నేను ఆదిత్య అన్నని తీసుకెళ్తాను. నాకు తెలుసు విష్ణు అండ్ నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు బిగ్ బాస్. అంటే ఏం చేయలేను బిగ్ బాస్. ఇది మీరుకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఆదిత్య అన్న ఐఎమ్ సారీ అండి. కరెక్ట్. నాకు ఇంకేం ఆప్షన్. కరెక్ట్. నబీల్. బిగ్ బాస్ నేను విష్ణుప్రియ వెళ్తుందని జస్ట్ అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం మాత్రమే. తను నామినేషన్స్లో కూడా నేను గివప్ లెక్క ఉండాలి, గివప్ ఇచ్చేసినా అంటే ఫ్యూచర్లో నేను మళ్ళీ గివప్ ఇచ్చేస్తా కావచ్చు అని చెప్పింది. ఆల్సో అక్కడక్కడ 2-3 సార్లే బట్ మాటలు స్లిప్ అయినాయి. మేబీ అవి బయట ఏమైనా బ్యాడ్కి వెళ్ళినాయా నా అభిప్రాయం మాత్రమే. అండ్ ఐ విష్ యూ స్టే ఇన్ ద హౌస్ అండ్ ఎస్, ఆల్ ది బెస్ట్. ప్రేరణ. పాస్ట్ అట్లీస్ట్ 2-3 డేస్లో ఆదిత్య అన్న ఆడి మాట్లాడి ప్రూవ్ చేసుకున్నారు. కొంచెం విష్ణు కూడా ఒక ఛాన్స్ దొరికింది. బట్ నైనిక ఫాల్ట్ వల్ల కాదు, కానీ ఆమెకు ఛాన్స్ దొరకలేదు, ఆమె కనిపించలేదు. బట్ వీళ్ళిద్దరూ కనిపించారు అనే బేసిస్ మీద ఈ 2 డేస్లో కొంచెం బెటర్ సపోర్ట్ వచ్చుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే బిగ్ బాస్. సీత. అన్న సారీ, బట్ విష్ణు అండ్ నైని ఇద్దరు నాకు చాలా డియర్ టు హార్ట్. వాళ్ళు ఉండాలి, వాళ్ళని ఆడియన్స్ ఉంచుతారు అని అనుకుంటున్నాను అన్న. జస్ట్ మీకంటే ఎక్కువ కనిపించారేమో ఇన్ని వీక్స్లో. వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ జర్నీని చూసుంటే వాళ్ళు ఉంటారేమో అని అనిపించింది అన్న. సారీ. పృథ్వీ. బిగ్ బాస్ నైనిక అనిపిస్తుంది. అండ్ నైనిక యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినప్పుడే చీఫ్ అయింది అండ్ షీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్. బట్ లాస్ట్ 2 వీక్స్లో కొంచెం ఆమె కెపాబిలిటీకి కొంచెం తక్కువ అనిపించింది. ఒక్క కారణం కోసం నైనిక అనిపిస్తుంది. యష్మి.
బిగ్ బాస్ గట్టిగా ఒపీనియన్ చెప్పే విషయంలో ఆయన వీళ్ళిద్దరు కంపేర్ చేసే ఒక స్టెప్ బ్యాక్ ఉన్నారు. ఆయన గేమ్ విషయానికి వస్తే చాలా బాగా ఆడతారు. బట్ ఈ సీజన్ మొత్తం చీఫ్ క్లాన్ ఇవన్నీ ఉంది కాబట్టి గట్టిగా ఒపీనియన్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది బిగ్ బాస్. అందుకే రాత్రి 12:30 మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సింది మాత్రం ఆదిత్య. ఓకే బిగ్ బాస్. ఓకే గైస్. ఓకే చలో. ఓకే గైస్. యా సీ యూ సూన్. Yeah. Give blessings. Yeah. All of you. Thank you so much. Baby. Care. Yeah. Good. See you guys, huh? లవ్ Bye. యూ. లవ్ యూ. Yeah. Love you, Anna. ఆయన కూడా ఆగుతలేదు. ఇది తీసినందుకు సేవ్ అయ్యాను అనుకుంటా. ఆదిత్య ఎవిక్ట్ అయ్యారు. మిగతా వారి ఓటింగ్ కొనసాగుతుంది. నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.